Raj! నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, బీసీలకి సంబంధించి 42% రిజర్వేషన్ని పెంచుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. దాన్ని ఈ లోకల్ బాడీస్కే అప్లై చేస్తాము అనేటువంటి ఒక మాట కోర్టుల దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, హైకోర్టు దాకా వాదోపవాదాలు ఇవన్నీ అవుతున్నాయి. ఏం మిస్ అవుతోంది, ఏం జరగాలంటారు సార్ ఇందులో? మనకేమిటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పుని గతంలో ఇచ్చింది. రాజ్యాంగంలో మౌలిక సూత్రం ఏమిటి? అందరినీ సమానంగా చూడాలి. విద్యలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు. ఈక్వాలిటీ బిఫోర్ లా. కులం, మతం, భాష, ప్రాంతం, లింగ వివక్ష ఇవేమీ లేకుండా అందరినీ సమానంగా చూడటం అనేది ప్రాథమిక సూత్రం, మౌలిక సూత్రం. కానీ మన దేశంలో పరిస్థితులు చాలా అసాధారణమైనవి. కొన్ని శతాబ్దాల పర్యంతం కుల వివక్ష అన్నమాట వాస్తవం. ఆ కారణంగా వెనుకబడుతున్న అన్నమాట వాస్తవం. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు చాలా లోతుగా ఆలోచించి అందరికీ సమానత్వం ఉండాలి, కానీ అదే సమయంలో ఇంత అసమానత పుట్టుకతో వచ్చింది కాబట్టి కొంతకాలం పాటు కొన్ని ప్రత్యేక రాయితీలు కొన్ని వర్గాలకు కల్పించాలి. ఇప్పుడు దేశంలో మన పార్టీని బోళ్ళని తిట్టడం, ఈ పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టడం, రాజకీయాన్ని మనం తిట్టడం మన దేశంలో జన్మ హక్కు అనుకుంటాం మనం. కానీ ఈ పార్టీలు చాలా ఉదార హృదయంతో, ఏకాభిప్రాయంతో, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా కలిసి గత 70-80 ఏళ్లుగా ఈ ఏర్పాటు చేసినాయి. సుప్రీంకోర్టు సమన్వయం చేయాల్సి వచ్చింది. ఏ మేరకు అందరూ సమానమే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, ఏ మేరకు దేశంలో సమాజంలో ఉన్నటువంటి వివక్ష, కుల వ్యవస్థ కారణంగా అవకాశాలు అందాలని చెప్పంటే కొంత రాయితీలు ఇవ్వాలి, దానికి పరిమితులు ఏంటని చెప్పండి. 50% నిర్ధారణ చేశారు. ఈ 50% దేశం అంగీకరించింది. కానీ ఈ 50% ఈ సీలింగ్ అనేది రాజకీయ పదవులకి ప్రాతినిధ్యానికి వర్తిస్తుందా లేక విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే అనే విషయంలో కొంచెం నా దృష్టిలో కొంత సందిగ్ధత ఉన్నది. సుప్రీంకోర్టు ఆ మాట స్పష్టంగా చెప్పిందో నాకు తెలియదు. ఎందుకంటే ఆనాడు సుప్రీంకోర్టు చూసిన కేసు ఉద్యోగ అవకాశాలు, విద్య, కాలేజీల్లో సీట్లు గురించి, ఉన్నత విద్యలో. ఆ సందిగ్ధత ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. దాని మీద హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. సరే, కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయి. ఇది గవర్నర్ సంతకం పెట్టారా లేదా? ఒక చట్టం జీవో ద్వారా మార్చలేరు, చట్టం ద్వారానే మార్చగలం. కాబట్టి రాజ్యాధినేత సంతకం లేకుండా చట్టం కారాదు. గతంలో తమిళనాడు కేసులో కూడా 3-4 చట్టాలు అట్లాగా గవర్నర్ సంతకం పెట్టమైన చట్టాలంటే సుప్రీంకోర్టు ప్రకటించి నేను బహిరంగ విమర్శించాను సుప్రీంకోర్టుని. మీరు ఈ కాల పరిమితి లోపల మీరు నిర్ణయం చేసి సంతకం పెట్టండి, లేదా రాష్ట్రపతికి నివేదించాలని చెప్పొచ్చు, కానీ మీరు సంతకం పెట్టకపోయినా చట్టం అయిపోయిందని చెప్పంటే అది తిరుగుబాటు అవుతుంది. నా దృష్టిలో అది రాజ్యాంగ ఉల్లంఘన. సుప్రీంకోర్టు ఆవేశంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. మన దేశంలో కోర్టులు కూడా పరిధి దాటుతున్నాయి. మరి ఇక్కడ అది కూడా కాదు. ఇక్కడ ప్రభుత్వమే రాజ్యాంగ ధిక్కారం చేసేస్తుంది. గవర్నర్ సంతకం లేకుండా చట్టం రాదు. చట్టం లేకుండా జీవో ద్వారా మార్చడం అనేది సరైనదా కాదని హైకోర్టు చూద్దాం ఏమవుతుంది. సాంకేతిక విషయాలు దానిలోకి నేను వెళ్ళదలుచుకోలేదు ప్రశ్న. కానీ అసలు మౌలికమైన విషయంలో కడదాం. ఈ సమస్య అంతా ఏమిటి కవిత? కొండంద వెలికిన పట్టడం. ఇంత ఆర్భాతంగా ఎన్నికలు జరిగితే ఎన్నికైన వాళ్ళకి ఏమైనా అధికారం ఉందా? ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, దేశ ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను. ఈ గొడవలు పడదాం, మళ్ళా గొడవలు పడదాం, ఈ పార్టీ మాట చెప్తుంది, ఆ పార్టీ మాట చెప్తుంది, కోర్టులో ఏదో తొందరగా అవుతుంది. చివరికి ఫలితం ఏంటి? ఇంత రాద్ధాంతం ఎందుకోసం? మనకి ఇప్పుడు రిజర్వేషన్లు మహిళలకు కానీ, దళితులకు కానీ, ఆదివాసీలకు కానీ, బలహీన వర్గాలకు కానీ గణనీయమైన స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికే ఉన్నాయి. అన్నీ కలిపితే 70-75% ఉంటాయి. మహిళలకి ప్రతి వర్గంలో 50% ఉన్నాయి. అది కాకుండా 50% మొత్తం అనే కాబట్టి 75% ఉన్నట్టు లెక్క. ఈ 75% ఉన్నప్పుడు నిజంగా ఈ వర్గాలకు అధికారం ఇవ్వాలంటే స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి కదా. ఎలాగైతే ముఖ్యమంత్రి చేతుల్లో ఇంత అధికారం ఉందో, ఎలాగైతే ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గానికి మకుటలేని మహారాజుగా చలామణి అవుతున్నాడో, అట్లా స్థానిక ప్రభుత్వంలో ఎన్నికైన ప్రతినిధులకు నిజమైన అధికారం ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి కదా, వనరులు ఇవ్వాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దేశంలో చాలామందికి ఈ విషయం తెలియదు. ఏదో రకరకాల రాజకీయ చర్చలు జరుగుతున్న విషయం తెలియకుండా దేశంలో ప్రభుత్వాలు పెట్టే ఖర్చులో 65% దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నాయి. ప్రపంచంలో రాష్ట్రాల స్థాయిలో అంటే జాతీయ స్థాయి, రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు మధ్యస్థ స్థాయిలో
ఇంత ఎక్కువ శాతం ఖర్చు పెడుతున్న దేశం ఎక్కడ లేదు, భారతదేశమే. ఓ వంక అది. రెండో పక్కన స్థానిక ప్రభుత్వాలు ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చు పెడుతున్న దేశం మరొకటి లేదు. 65 రాష్ట్రాలు ప్రపంచంలో అత్యధికం. స్థానిక ప్రభుత్వాల చేతుల్లో ఉన్న డబ్బు వాళ్ళు పెట్టే ఖర్చు 3%. ఇంత తక్కువ ప్రపంచంలో ఎక్కడ లేదు. నియంతృత్వ దేశం అనుకుంటున్న చైనా నియంతృత్వం కదా, కమ్యూనిస్ట్ పార్టీ కదా, ఎంత ఖర్చు పెడుతుంది తెలుసా స్థానిక ప్రభుత్వాల చేతుల్లో? 51%. కేంద్రీకరణ నియంతృత్వమా, వికేంద్రీకరణ నియంతృత్వమా? అసలు అధికారం ఇవ్వకుండా, బాధ్యత పెట్టకుండా, వనరులు ఇవ్వకుండా, దానికి జవాబుదారీ చేయకుండా ఈ పదవుల కోసం అని చెప్పని ఏదో డ్రామాలు ఆడితే ప్రయోజనం ఉందా? ఎంత రిజర్వేషన్ ఇచ్చుకోండి. ఎందుకు ఇది? నిజమైన అధికారం ఎప్పుడు వస్తుంది? నిజంగా అక్కడ ఎన్నికైన వాళ్ళకి బాధ్యత అధికారం కట్టబెడితే, వాళ్ళు ప్రజల జీవితాలను మార్చగలిగితే, స్థానిక అంశాల విషయంలో దేశ రక్షణ మారుస్తున్నారని అంటలా. మన ఇంటి ఎదురుగా రోడ్డు సంగతి, మన ఊళ్ళో ట్రాఫిక్ సంగతి, మన ట్రాఫిక్ సంగతి. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఉన్నారు ఇప్పుడు. అమ్మా మరి ట్రాఫిక్ అధ్వానం ఏంటంటే నేనేం చేయమంటారంటే నాకు సంబంధం లేదంటారు. ఏమండి ఇంత వరదలు వస్తున్నాయి, 100 మిల్లీమీటర్ల వర్షం వస్తే వరదలు, అధ్వాన్నంగా ఉంది. మొన్న కాస్త సాయంత్రం వర్షం కురిస్తే మా ఇంటికి వచ్చడానికి ఎవరిని ఒక అతిథులు వస్తుంటే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసర్గా 1.5 గంట పెట్టింది వాళ్ళకి. ఏమన్నా చేయండి అని చెప్పంటే అన్ని ముఖ్యమంత్రి గారు చూస్తున్నారని మనం ఏం చేస్తామని చెప్పంటారు. వరదలు లేకపోతే డ్రైనేజీలు ఉన్నాయి, ఇక్కడ స్కూళ్ళు బాగోలేదు, పిల్లలు చదువు రావటం లేదు అంటే స్కూళ్ళు మన మాట వినేవాళ్ళు ఎవరున్నారండి అంటారు. ఆరోగ్యం అందట్లేదు, మరి పేదలు చాలా కష్టపడుతున్నారు అని చెప్పంటే మనం ఏం చేస్తామని అంటారు. మరి ఎందుకు ఈ పత్రం ఇచ్చేది? అలంకారం కోసమా? కాబట్టి అసలు విషయం మరుగున పడింది. చర్చ మొత్తంలో న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నాను, పత్రికల్లో. పతాక శిక్షకులు హైకోర్టు, ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశం, మంత్రులంతా హోటాహోటి ఢిల్లీ, తర్వాత ఇక్కడ అభిషేక్ సింగ్ హైకోర్టుకు వచ్చారు, ఏదో యుద్ధ ప్రాతిపదికన చర్చలు జరుగుతున్నాయి, ఏదో మాట్లాడుతున్నారు. మంత్రులంతా కూడా హైకోర్టు ప్రాంగణంలో ఉన్నారు. ఎందుకోసము? ఫలితం ఏమిటి? ఎన్నికైన వాళ్ళకి ఏ అధికారం లేకుండా శాసనసభ్యులు సర్వాధికారాలు చలాయిస్తూ అధికారం అంతా ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటే అసలు స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోతే కేవలం రాజ్యాంగం చెప్పారు కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఆర్భాటం చేసి మీరు ఎన్నికలు జరిపి కోట్ల రూపాయలు. హైదరాబాద్లో ఎన్నిక జరిగితే మీకు నాకు తెలిసిన విషయమే. 2 కోట్లకు తక్కువ కార్పొరేటర్కి కాదు, నన్ను ఎవరైనా అమాయకులు అంటే 2 కోట్లు మాట్లాడుతున్నారు, 5-6 కోట్లు అవుతుందని చెప్తారు. మీరు అప్గ్రేడ్ అవ్వలేదు ఇంకా నాకు అనుభవం రాలేదు. చాలా నా దృష్టిలో 2 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం. రాజకీయంలో 25 కోట్లు 30 కోట్లు అన్న కూడా చిల్ల పెంకుల్లాగా ఉంది. ఇంత ఖర్చు పెట్టారు, తప్పది పక్కన పెడదు, వేరే విషయం. ఎందుకు ఇదంతా చివరికి? ఒక్కడిని అడగండి మీరు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ప్రైవేట్గా అడగండి మీరు. కెమెరా ముందు చెప్పడానికి సాహసం చేయలేకపోవచ్చు ప్రతి అధికార పార్టీ అయినట్టయితే. మేము ఎన్నికైనాము, సంతోషంగా ఉన్నాము, ప్రజల ఆశలు నెరవేర్చగలుగుతున్నాము, మా చేతుల్లో బాధ్యత ఉన్నది, మంచి పని చేయగలుగుతున్నామని చెప్పిన ఒక్కళ్ళని చెప్పానండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎందుకండి మరి ఇదంతా? ఈ రాద్ధాంతం చర్చ అంతేందుకు? ప్రజలను తప్పుదోవ పట్టడం కాకుండా, మోసం చేయడం కాకుండా అసలు విషయం పక్కన పెట్టాం. ప్రతిదాన్ని ఓ కులం చుట్టూ, ఓ రాజకీయం చుట్టూ, ఓ వర్గం చుట్టూ, ఈ డ్రామా చుట్టూ తిప్పుతున్నాం. కొంచెం మేలుకోవాలి, కొంచెం నిజాయితీగా మాట్లాడాలి, నిజాయితీగా పనులు చేయాలి. రాష్ట్ర స్థాయిలోనే అధికారం కేంద్రీకృతం అయిపోయింది. ఒకప్పుడు రాష్ట్రంలో క్యాబినెట్ అంటూ పనిచేసేది, ఇప్పుడు ఈ మధ్యకాలం కాదు, చాలా కాలం క్రితం. ఇప్పుడు పూర్తిగా ముఖ్యమంత్రి సర్వాధికారి. అదేమంటే ఢిల్లీని కాసేపు తిడతాం, ఏ పార్టీ ఉన్నా కూడా, లేకపోతే ఇంకోటిని తిడతాము. కొంతమంది చాలా వితండవాదం చేస్తున్నారు, స్థానిక ప్రభుత్వాలకు అధికారం అంటున్నారు జేపీ గారు లాంటి వాడు, అక్కడ అవినీతి ఉంటుందని. అవినీతిలో కూరుకుపోయిన మీరు మాట్లాడతారా ఈ మాట? పట్టదారు పాస్ పుస్తకం కావాలని చెప్పంటే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఎకరాకి ₹1,00,000 తీసుకుంటున్నారు, బహిరంగంగా చెప్తున్నాను నేను ఈ మాట. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా? అక్కడ అవినీతి ఉంటుంది, మేము అవినీతి లేకుండా పాలన చేస్తున్నామని మీరు చెప్తున్నారా? ఆ అర్హత మీకుందా? స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు దేవుళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి నేను అంటలా. స్థానిక ప్రభుత్వాల్లో తప్పులు జరిగితే జనం మేలుకుంటారు, జనానికి గొంతు ఉంటుంది, జనానికి జవాబుదారీగా ఉంటారు. అవినీతి బయటపడుతుంది, దాన్ని మీరు సరిదిద్దండి. గట్టి వాళ్ళని పెట్టి తీసిపారండి వాళ్ళని. అవినీతి పాల్పడితే తీసేద్దండి అన్నానా? వాళ్ళ ఆస్తులు జప్తు చేయొద్దని అన్నానా? మీరు చేయటం అధికారం మీ చేతిలో ఉంది కదా, పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు కదా. ఇవన్నీ వంకలు. స్థానిక ప్రభుత్వానికి ఇస్తే అధికారం, లేకపోతే అసమర్థంగా మీరు సమర్థంగా చేస్తున్నారా? హైదరాబాద్లో ట్రాఫిక్ చూడొద్దు, సిగ్గులేదు? ఇన్ని మరుగు సదుపాయాలను
ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర గారి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు మీకు కల్పించాం, బెంగళూరులాగా కాదు. ట్రాఫిక్ ఎంత చండాలంగా ఉంది. మీరు సమర్థంగా పరిపాలిస్తున్నారు, మీకు సామర్థ్యం లేదు, నిజాయితీ లేదు, మీరు వాళ్ళని కూర్చొని సాహసం మీరు ఎక్కడ చేస్తారు? జనం చేతికి ఇచ్చేయండి, ఎన్నికైనా వాళ్ళకి బాధ్యత ఇవ్వండి. అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉంది, మహిళలకు ప్రాతినిధ్యం ఉంది. అధికారం ఇస్తే ప్రతిభ బయటకు వస్తుంది. ఎక్కడ సమస్య అక్కడ పరిష్కారం అవుతాయి. పరిష్కారం కాకపోతే మీరే తిట్టొచ్చు, ఏమైనా బుద్ధి ఉందా, మీకు అధికారం ఇచ్చామో చేసుకోలేకపోతే మీరు తప్పుగా అనొచ్చు, మీకు బాధ్యత ఉండదు. తప్పు చేస్తే వాళ్ళని దండించండి, పదవుల నుంచి పీకేయండి. ఆలోచన ఎక్కడ చేస్తున్నారా? పత్రికల్లో లేదు, పార్టీలో లేదు, చట్టసభలో లేదు. అంచేత నా దృష్టిలో ఈ చర్చ అంతా డ్రామా, ప్రజల జీవితాలతో సంబంధం లేని విషయం. కొంచెం కర్కశంగా మాట్లాడుతున్నాను, కానీ కొన్ని సందర్భాలను నిజాయితీగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకోసం ఈ ఆర్భాటం అంతా నాకు ఒక్కసారి చెప్పండి. ఏ సర్పంచ్కి మీరు అధికారం ఇచ్చారు చెప్పండి, ఏ పార్టీ వారైనా సరే. ఏ మండలాధ్యక్షుడికి నిజమైన అధికారం ఉంది, బాధ్యతను చెప్పండి నాకు. ఏ మున్సిపల్ చైర్మన్కి నిజంగా మా ఊరిని బాగు చేసే అధికారం నాకు ఉందండి. సమర్థులు బోల్డ్ మంది ఉన్నారు, శాసనసభ్యుల్లో ఉన్నారు, మంత్రుల్లో ఉన్నారు, మండలాధ్యక్షుల్లో ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్స్ ఉన్నారు. బాగా పనిచేయాలి, సమాజానికి మంచి చేయాలి, మంచి కీర్తి పొందాలని కోరేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. మీరంతా దుర్మార్గాలు చేసినా ఇంకా మంచి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏ అధికారం ఇచ్చారో చెప్పండి నాకు. హైదరాబాద్ మేయర్కి అవును నగర భవిష్యత్తు నేను శాసించగలుగుతున్నాను, మంచి చేయగలుగుతున్నానని చెప్పను. ఆ పరిస్థితి ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. దానివల్ల అసలు విషయం పక్కన పెట్టేసి ఇదంతా ఎందుకు? ఇది వాస్తవం. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ముందు నుంచి చెప్తోంది, ఫైట్ చేస్తోంది లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్కి 42% రిజర్వేషన్లకి లింక్ అనేది పెట్టారు. అదైతే తప్ప నేను ఎలక్షన్స్ దాకా వెళ్ళను అనేది చూద్దాం. అది చెప్పాను కదా, దానికి వచ్చి వాళ్ళు చేసి ఇంత ప్రజలని ఏమార్చడం కోసం రాజకీయం జరుగుతోంది తప్ప వ్యవస్థని బాగు చేయడం కోసం కాదు. నేను మళ్ళీ గొంతెత్తి ఘోషిస్తున్నాను. స్థానిక ప్రభుత్వాల్లో అన్ని అద్భుతాలు జరుగుతున్న భ్రమ నాకు లేదు. కానీ నా పన్ను డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, నా డబ్బుతో నా చుట్టూ పనులు జరుగుతున్నా లేదా అని నాకు అర్థమైతే ఓటు వికసిస్తుంది. నేను కవిత గారు కోటేశాను, ఆమె వల్ల అంతా బాగున్నది, మూర్ఖుడు కోటేశాను, అంతా నష్టపోయాను నాకు అర్థమైతే ప్రజాస్వామ్యం వికసిస్తుంది. బాధ్యత ఇచ్చాను, అధికారం ఉంది, రెండు కలిసిపోయినాయి కాబట్టి ఇంకోటి చెప్పడానికి లేదు, వాళ్లే బాధ్యులు నాకు అర్థమైతే ప్రజాస్వామ్యం రాణిస్తుంది. ఇవి అర్థం కాకపోతే పొలవమంటూ ఏదో ఓటేస్తాం సంబరంలాగా, ఈ దేశంలో పండుగలాగా ఓటు అద్భుతంగా వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నామో మనకేమన్నా తెలుసా? అత్యధికులకి నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. అందుకే ఓటుకు డబ్బులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదా? ఓటుకు 2,000 నుంచి 5,000 రూపాయలు ఒక్కొక్క పార్టీ. ఇది కాదని చెప్పనండి ఒక్కళ్ళని. ఎందుకు వచ్చింది? ఓటు వల్ల నా జీవితం మారట్లేదన్న భావం వస్తే ఒక పేద దేశంలో డబ్బులు ఇస్తే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం డబ్బులు తీసుకుంటున్నారు. ప్రజలు నిందిస్తున్నాం. మళ్ళీ జనం డబ్బులు అడుగుతున్నారు సార్. నాతో చాలామంది అంటారు, మీరు ఇలా చెప్తున్నారు సార్, జనం చెడిపోయారు సార్. అవునయ్యా, జనం చెడిపోయారు అనుకుందాం, అది అబద్ధ వాదన. నష్టపోతున్న వాళ్ళని మీరు నిందితులు చేస్తున్నారు. పోనీ వాదన కోసం సరే అందాం, ఈ జనం మొత్తాన్ని అమెరికా పంపించి అమెరికా జనాన్ని ఇక్కడ తీసుకొద్దామా? మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఈ ప్రజలకు అవగాహన పెరగాలనా, ఆలోచన పెరగాలనా, ప్రజాస్వామ్యం వికసించాలనా, లేకపోతే ఇది వ్యాపార మార్గంలో ఎన్నికలు జరగాలనా? ఓటుకు డబ్బులు ఆడటం జనం చెడ్డవాడు కాబట్టి కాదు, ఎవడికి ఓటేసినా ఏమీ తేడా రావటం లేదు అన్న భావం రాబట్టి. ఆ భావం పోవాలని చెప్పంటే వారి చేతుల్లో అధికారం పెట్టండి. పన్నుల డబ్బు ఎక్కడే పోతున్నా అర్థమయ్యేట్టు చేయండి. జవాబుదారీతనాన్ని తీసుకురండి. సిటిజన్ స్టార్టర్లు పెట్టండి. సరి పని చేయకపోతే జరిమానా ఇచ్చి ఏర్పాటు చేయండి. ఇంకా పని చేయకపోతే ప్రతి జిల్లాకి సమర్థుల్ని, నిజాయితీ పరుల్ని, గట్టి వాళ్ళని పక్షపాతాలకు అతీతంగా పెట్టండి. న్యాయమూర్తులు పెట్టండి, కావాలంటే అంబుడ్స్మన్గా వాళ్ళ పదవులు పీకిపారండి. అంతేగాని డ్రామాలు ఆడొద్దు. మా దగ్గర అవినీతి లేదు, మా దగ్గర అసమర్థత లేదు అని డ్రామాలు ఆడొద్దు. అవినీతి అసమర్థతలో పూర్తిగా కూరుకుపోయిన పాలన ఈ దేశంలో కొనసాగుతుంది. అది పోవాలంటే ఇది మార్గం తప్ప అది ఉంది కాబట్టి మా దగ్గర పెట్టుకున్నామన్న డ్రామాలు ఆడొద్దు. కొంచెం పరుషమైన పదాలు ఎందుకు పడుతున్నానంటే కొంచెం ముల్లుగడతో పొడిస్తే తప్ప దళసరి చర్మానికి లొంగదు. ముఖ్యంగా ఈ ప్రజలకు అర్థం కావాలి ఎందుకని పోరాడుతున్నాను. నాకు పిచ్చెక్కి నేను పోరాటంలో స్థానిక ప్రభుత్వాలకు అధికారం కావాలని చెప్పని. ఈ ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ఒకప్పుడు ₹1 కోటి మా రాష్ట్రంలో ఖర్చు అవుతుందంటే దేశంలో చాలామంది అనుమానంగా చూసేవారు. ఈయన చాలా ఎక్కువ చెప్తున్నాడేమో అని చెప్పని. ఇవాళ నేను ₹1 కోటి ఖర్చు అవుతుంది అసెంబ్లీ కంటే తిడతాడు, నన్ను నమ్ముతారు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని. 25 కోట్లు అంటే మీకేం తెలుసు, 50-60 కోట్లు వెళ్తుంది చాలా చోట్ల అని చెప్పారు నాకు. మీరు చెప్పారు, నాకు తెలియదు ఏం జరుగుతుందో. నాకంటే అక్కడ డబ్బులు పంచిపెడుతున్న వాళ్ళకి, డబ్బు ఖర్చు పెడుతున్న వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. నేను సొంతంగా ఏం చెప్పట్లా, నేను సృష్టించట్లా మన బుర్రలో. ఇది రాజకీయమా? ఇది పరిపాలన?
ఏ రోజు ఏ పార్టీకి ఎవడు ఎన్నికవుతాడో తెలియదు. మంత్రిగా ఉన్నా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నా 3 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడో దేవుడి కనుక. ఇది రాజకీయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగమా? అసలు విషయాలు పక్కన పెట్టి హైదరాబాద్లో ట్రాఫిక్ గంటన్నర పడుతుంటే మీరు 10 కిలోమీటర్లు వెళ్ళాలని చెప్పంటే మెట్రో ఉండే, ఎంఎంటీఎస్ ఉండే, ఆర్టీసీ ఉండే, చక్కటి రోడ్లు ఉండే, ఔటర్ రింగ్ రోడ్డు ఉండే, 1000-2000 కోట్లతో ట్రాఫిక్ ఇంటిగ్రేషన్ సాధించలేక 50,000 లక్షల కోట్లతో ఇంకా మెట్రోలు పెడతామంటున్నారు. హైదరాబాద్కి మంచినీళ్ళు 1,000 కోట్ల రూపాయలతో తీసుకొస్తుంటే దానిలో ఒక 1000-2000 కోట్లు ఖర్చు పెట్టి నీటిని ప్రతి ఇంటికి వచ్చి ఏర్పాటు చేయడం చేతకాక 45% నీళ్లు మూసిలోకి వెళ్ళిపోతున్నాయి. అది బాగు చేయడం చేతకాని వాళ్ళం 50,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన అంటున్నారు. ఇవన్నీ ఏ విన్యాసాలు ఇవి? పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని, సంపన్న రాష్ట్రాన్ని ఇవాళ ప్రతిరోజు డబ్బులు ఖర్చు పెట్టడానికి సాధ్యం కాని స్థితి తీసుకొచ్చారు. పేపర్లో ఇవాళ వచ్చింది, ఫైనాన్స్ సెక్రటరీ దుర్మార్గుడు, ఆయన డబ్బులు మంత్రులు చెప్పినా వింటలేదు. ఫైనాన్స్ సెక్రటరీ డబ్బులను సృష్టిస్తాడండి, మంత్రులు డబ్బులు ఆయన ఏమన్నా ప్రింటింగ్ చేస్తున్నాడు? ఆయన డబ్బులు లేకుండా చేశారయ్యా మీరు. జీతాలు ఎట్లా వాళ్ళు కంగారు పడుతున్నాడు. ముఖ్యమంత్రి, ఫైనాన్స్ సెక్రటరీ రోజు కంగారు పడుతున్నారు. ఈయన జీతం ఎట్టిస్తాం, రిటైర్ అయిపోతే వాడికి బెనిఫిట్స్ ఎట్టిస్తాం, పెన్షన్ ఎట్టిస్తాం, గొంభనగా బతుకుతున్నారు. ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పాడు, పైసా లేకుండా ఆడుతున్నానని చెప్పని. ఇక ఆయన పట్టుకుని నువ్వు ఇవ్వు అంటే ఎక్కడిస్తాడు? ఇవాళ పేపర్లో చూసారు మీరు వార్త. ఎందుకు వచ్చిందంతా మీ వల్ల వచ్చింది, మీ పరిపాలన వల్ల. ఈ పార్టీ ఆ పార్టీ నేను అంటలా, మీ పరిపాలన వల్ల వచ్చింది. మీకే హక్కు ఉంది స్థానిక ప్రభుత్వాల గురించి మాట్లాడే హక్కు. ఎంత చండాలంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో మండలంలో పనిచేశారని విన్నాను. మండలంలో, జిల్లాకు, స్థానిక ప్రభుత్వంలో. అప్పుడు మంచిదేనా అది? ఇప్పుడు కాదా? ఇది ఎక్కడ సౌజ్యం అండి? ప్రపంచంలో ఎక్కడ లేనంత కేంద్రీకరణ ఈ దేశంలో ఎందుకు ఉండాలండి? ప్రజాస్వామ్యం పేరుతో ఇంత దుష్పరిపాలన ఎందుకు ఉండాలండి? తెల్లవాళ్ళకు ఏం చెప్పాం మనం? ఏమైనా మంచి పాలన ఇస్తున్నాము, మీకెందుకు అనవసరంగా స్వపరిపాలన, స్వరాజ్యం అంటున్నారు పిచ్చివాళ్ళు, నాశనం అయిపోతారని చెప్పిన వాళ్ళు. అంటే మనం ఏం చెప్పాం? మంచి పరిపాలన స్వపరిపాలనకు ప్రత్యామ్నాయం కాదు. గుడ్ గవర్నమెంట్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు సెల్ఫ్ గవర్నమెంట్ అని మన నాయకులంతా నినదించారు. కనీసం తెల్లవాడు మంచి పాలన ఇస్తున్నానని ధైర్యంగా చెప్పగలిగాడు. ఈవేళ మీరు చెప్పగలరా మాట మంచి పాలన ఇస్తున్నామని? ఈవేళ దేశంలో ఉన్నటువంటి పోరాటం కేంద్రీకృతమైన దుష్పరిపాలనకి, కేంద్రీకృతం అంటే ఢిల్లీలో కాదు, రాష్ట్రాలలో కేంద్రీకృతమైన దుష్పరిపాలనకి, ప్రజల స్వపరిపాలనకి మధ్య పోరాటం. అసలు పోరాటం కంటెస్ట్ ఏమైనా ఉందా? మహాత్మా గాంధీ పిచ్చెక్కి స్థానిక ప్రభుత్వాలకు అధికారం కావాలని కోరాడు ఆయన. మరి గాంధీ పేరు రోజు మాట్లాడతారు, ఆ పేరు ఉచ్చరించే హక్కు లేదు మనకి. కులాల ఆధిపత్యం లేకుండా గ్రామాలను విస్తరించండి. 10 గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేయండి. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు లాగా కుల ప్రభావము, కుటుంబ ప్రభావం లేకుండా ఉన్న కొద్దిగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. అంతేగాని ఏదో వంక పెట్టి స్థానిక ప్రభుత్వం నిర్వహించబోకండి. పట్టణాల్లో ఆ వంక కూడా లేదు. ఎందుకు అధికారం ఇవ్వట్లేదు మీరు? ఎందుకు బాధ్యత ఇవ్వటం లేదు? మీకు లండన్ మేయర్ ఎవరు అక్కడ కూర్చుంటే మనందరికీ తెలుసు, మెక్సికో మేయర్ తెలుసు, న్యూయార్క్ మేయర్ తెలుసు. ఒక్కళ్ళకి మీ రాజకీయంలో పట్టించుకుంటే తప్ప హైదరాబాద్ మేయర్ని గురించి ఏమైనా అవగాహన ఉందా? ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా అసలు? నేను ప్రధానమంత్రి గారిని ఒకసారి అడిగాను, ఏమంటే లండన్ మేయర్ ఎవరు అంటే చెప్పాను నేను, బోరిస్ జాన్సన్ అప్పుడు. మెక్సికో మేయర్ ఎవరు అని చెప్పంటే తర్వాత రాష్ట్రపతిగా అయినాడు, లబ్రడార్ని యామ్లో అంటారు, యామ్లో. న్యూయార్క్ మేయర్ అంటే ఆనాడు బ్లూంబర్గ్. ఇవన్నీ చెప్పాడు ఆయన. బాంబే మేయర్ ఎవరో తెలుసా అని అడిగాను, తెలియదు అన్నాడు ఆయన. కలకత్తా మేయర్ తెలుసా అని తెలియదు అన్నాడు. మనం సిగ్గుపట్టలేదండి. ఆ దేశాల్లో మేయర్లు తెలుసు మనకి, ఎందుకంటే ఆ మేయర్ నిజంగా పాత్ర ఉన్నది, ఆ మేయర్ వల్ల నగర ప్రభావం ఉంది. మన దేశంలో అతిపెద్ద నగరాలు, వాటికంటే పెద్ద నగరాలు మన కలకత్తా, మన బొంబాయి, చివరికి మన హైదరాబాదు, మన బెంగళూరు, మన చెన్నై కూడా లండన్ కంటే పెద్ద నగరాలు, న్యూయార్క్ కంటే పెద్ద నగరాలు. ఈ మేయర్ల గురించి మనకు తెలియదు. వీఆర్ నాట్ బాదర్డ్. ఎందుకంటే ఏమీ లేదు, ఉత్సవ విగ్రహాలు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి వస్తే కోట్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళడం తప్పితే ఏముంది అక్కడ? ఏమీ లేదు. నేను అవమానించడం కోసం చెప్పట్లా, నిజాయితీగా నిజం చెప్తున్నాను. ఎప్పుడు మారుస్తాం దీన్ని? ఎట్లా మారుస్తాం? మీరు అద్భుతాలు చేస్తున్నారా పోనీ? కాబట్టి చర్చని ఈ నిరర్ధకమైన విషయాలు, కులం చుట్టూ, వాటి చుట్టూ చెప్పడం చాలా సరదాగా ఉంటుంది. మన దేశంలో పొద్దున్న సాయంత్రం దాకా ఎలా జనాన్ని మొక్కలు చేయటం, ఎలాగ తంపులు పెట్టడం, దాని నుంచి మన బతుకులు ఎట్లాగా, మన పన్నుల డబ్బులు ఎలా సద్వినియోగం కావాలి, మన పిల్లలకి మంచి విద్య ఎట్లా రావాలి, మనకు ఆరోగ్యం ఎట్లా అందాలి, ఈ లంచాలు ఎట్లా ఆపాలి, మనకు సేవలు సరిగ్గా ఎట్లా అందాలి, పట్టదారు పాస్ పుస్తకం ₹1,00,000 ఇచ్చే అవసరం లేకుండా ఎలా అందించాలి, మన డబ్బులు పరిమితమైన మన డబ్బు, ఇది ముఖ్యమంత్రి గారి జేబులో నుంచి వచ్చిన డబ్బు కాదు,
కష్టించి చెమటోడ్చి పన్నులు కట్టిన డబ్బు మన పిల్లలు రేపొద్దున అప్పులు తీసుకొస్తే వడ్డీతో సహా తిరిగి కట్టాల్సిన డబ్బు. ఆ డబ్బుని సద్వినియోగం చేయడం ఎట్లాగా, వృధా చేయకుండా, రాచరికంలా కాకుండా వాడి ఇష్టం వాళ్ళ పురులో పుట్టిన బుద్ధిలా కాకుండా ఆ డబ్బుని సద్వినియోగం చేసి మంచి ఫలితాలు తీసుకోవడం ఎట్లాగా, దాని చుట్టూ చర్చ జరగాలి. ఇంత అయిన తర్వాత ఇమ్మీడియట్గా జేపీ గారికి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంత మాట్లాడినటువంటి జేపీ గారు అసలు అక్కడ రాజకీయ అవకాశాలు లేవు, వాళ్ళు ఎదగలేకపోతున్నారు, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అవకాశాలు కావాలని కదా ఇవన్నీ ఎదిగిన వాళ్ళకి అధికారం ఏమి ఇచ్చారు మీరు? 75% రిజర్వేషన్ ఉన్నాయి కదా, 90% చేద్దాం, 75% ఉన్నాయి కదా, ఎక్కడ అధికారం ఇస్తున్నారు మీరు? ఇప్పుడైనా చెప్తున్నారా? ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు మేము చైనా తీరున రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో 51% స్థానిక ప్రభుత్వాలకు ఇస్తాము, అక్కడ తప్పులు జరిగితే ఎవరినైనా శిక్షిస్తాము, దానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాము, ఈ బాధ్యతలు వాడి చేతుల్లో పెడుతున్నాము, ఈ యంత్రాంగాన్ని వాడి చేతుల్లో పెడుతున్నాము, ఈ అధికారం వాడి చేతికి ఇస్తున్నాము. చెప్పండి. నేను జిందాబాద్ అంటాను. నేను బహిరంగంగా వెళ్ళి వాడు చెప్పినాడు కొట్టామని నేను చెప్తాను. నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈవేళ చెప్పండి. పసలేని ప్రభుత్వాలు ఎందుకయ్యా? ఫలితం లేని ఎన్నికలు ఎందుకయ్యా? జీవోత్సవాలు లాంటి స్థానిక ప్రభుత్వాలు ఎందుకయ్యా? పేరు కోసం. కానీ ఒక్క మండల ప్రెసిడెంట్ అడగండి, మీరు ఒక్క సర్పంచ్ని అడగండి, ఒక్క మున్సిపల్ చైర్మన్ అడగండి. నేను సంతోషంగా ఉన్నాను, నేను మంచి పని చేయగలుగుతున్నాను, నా చేతుల్లో బాధ్యత అధికారం పెట్టారు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఓటు పొందాను, దానికి ఒక గౌరవం అన్నది, మీకు ఓట్లాగా నా ఓటుకి కూడా గౌరవం అన్నది అని చెప్పానండి. నేను వెంటనే నా మాటలన్నీ కూడా విత్డ్రా చేసుకుంటాను. నాకు తెలియదండి జరుగుతుంది అంటే, నాకు క్షేత్రం తెలియక నోటుకొచ్చుంటే మాట్లాడాను, క్షమించని చెప్తాను. అది చెప్పను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. కాబట్టి డ్రామాలు ఆడద్దు. ఆత్మవంచనది మనకు జీవితం ఉంది ఒక్కటే. పదవుల్లో ఉండేది ఇది అంతా. మీరు ఎంత గొప్ప అనుకుంటే కొంతకాలం ఏమో ఉండేది. మహానాయకులు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని జనం ఓడించారు. ఎవరు శాశ్వతంగా ఉంటాం అనుకుంటాం, అహంకారంతో అలా అనుకుంటాం అంతే. ఉన్నా కూడా మనుషులు పోతారు. కొంతైనా కాస్త మంచి చేద్దాం, నిజమైన మంచి చేద్దాం, నిజాయితీని మంచి చేద్దాం. ఇప్పుడు కూడా వెంకటరావు గారు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇప్పటికి కూడా పివి నరసింహారావు గారు సంక్లిష్ట పరిస్థితుల్లో మంచి చేసేందుకు అనుకుంటున్నాం. ఇప్పటికైనా నేషనల్ హైవే వెళ్తే ఎప్పుడు వాజ్పేయి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? మనకు ఆయన మన బంధువా? మన పిల్లలు ఇచ్చాము మనం? నిజమైన కీర్తిని దీర్ఘకాలంలో పొందే ప్రయత్నం చేయండి. తాత్కాలికమైన అధికారం, ఆ రోజు అహంకారం, ఆ రోజు పెత్తనం, ఆ రోజు నా కారు ముందు వెనకాల 10 కార్లు, ఈ సైరన్లు, ఈ పోలీసులు జనాన్ని వెరివాళ్ళుగా చేసేసి మనం అంతా కారు దుమ్ము చెప్పుకుంటూ వెళ్ళిపోవటాలు, ఇది గొప్ప అనుకోపోకండి. మీరంతా మనుషులు, రక్త మాంసాలు ఉన్న మామూలు మనుషులు. మీరు ఎవరు దేవుళ్ళు కాదు, దేవాంశ సంభూతులు కాదు, మనుషులు. కొంచెం అధికారం అనే పొంగు పక్కన పెట్టి అధికారాన్ని జనానికి పంచండి. ఈ అధికారం జనానిది, మీది కాదు. మీరు ఎవరో స్వయం ప్రతిభతో రాలా. ప్రజలు ఓటిస్తే మీరు వచ్చారు, ఆ ఓటు తీస్తే మీరు మామూలే. మీరు ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు పుట్టుకతో. ప్రజలు ఆలోచిస్తున్నారా సరే? ఇలా ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలకు మార్గాలు ఇచ్చారా మీరు? ఎవరి క్యాండిడేట్ మీరు నిర్ణయిస్తున్నారు. అధికారం ఇవ్వకుండా మీరు ఆపుతున్నారు. లంచం ఇవ్వకుండా పని జరగకుండా మీరు ఏర్పాటు చేశారు. ప్రజలు తిడితే ఎట్లా మీరు? ఈ ప్రజలు ఏమైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరారా? మీరు ప్రజాస్వామ్యం కావాలని మీరు ఇచ్చారు, మనం ఇచ్చాం. నేను బాధ్యుని దాంట్లో. మనందరం ఈ దేశంలో ఎలీట్ వర్గాలు, వివిధ రంగాల్లో నాయకత్వాన్ని ఇచ్చిన వర్గాలు ఇచ్చారు. మహాత్మా గాంధీ నుంచి అంబేద్కర్ నుంచి మనందరం కలిపి, మన పూర్వీకులు కలిపి ఈ దేశంలో ఉండాలని కోరుకున్నాక దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం మన బాధ్యత కదా. అది చేయకుండా ప్రజలు తిరిగితే అట్లాగా? ఇందాక చెప్పాను కదా, ప్రజల్లో పొరపాటు ఉంది అనుకుందాం, మాట వరుసకి తప్పది. నష్టపోతున్న వాడిని ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసి ఆడపిల్ల మీద నేరం మోపితే ఎంత దుర్మార్గం అది? నష్టపోతుంది ఎవరు? ఈ దేశంలో సామాన్య ప్రజలు. నష్టపోతున్న వాళ్ళని నీ వల్ల అవుతుందో ఇలా అని చెప్పంటే ఎంతకంటే ఈ చోద్యం అంత 1000 కోట్ల సంపాదన మీరు చేసి, అధికార వినియోగం మీరు చేసి, కార్లలో దుమ్ము రేపుకుంటూ మీరు ఈ జనాన్ని అవమానిస్తూ మీరు వెళుతూ ఉండి, అసమర్థత మీరు చూపెట్టి హైదరాబాద్ ట్రాఫిక్ అంతా మీరు నరకం చేసి ప్రజలు తిడతారా? ప్రజలు ఎలా బాధ్యత అవుతారు? ఒకవేళ మాట వరుసగా ప్రజలు బాధ్యతలు అనుకున్నా కూడా పరిష్కారం ఏం చెప్తున్నారు? ఈ ప్రజలందరినీ పంపించేద్దాం, శ్మశానాన్ని ఎదుర్కొంటారా మీరు? చైనా నుంచి జనాన్ని తీసుకొస్తారా? జపాన్ నుంచి తీసుకొస్తారా? అమెరికా నుంచి తెస్తారా? పాకిస్తాన్ నుంచి తెస్తారా? చెప్పండి నాకు వస్తారు మహాప్రభు. కాబట్టి ప్రజలు తప్పు, ఇది ఎట్లానే ఉంటుందని చెప్పంటే ఎంతకంటే నిర్వేదం, ఎంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. చాలా పరుషమైన మాటలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఈ మాట వింటుంటాను, తెలుసు తెలియక ఈ మాట కొందరు తెలివి అనుకుని చెప్తున్నారు. ప్రజలు విలువలు పోయినాయండి, ప్రజలు తెలియదండి. మరి చవటం నువ్వెందుకున్నావు అక్కడ? మరి ఎందుకని? సమర్థులు నిజాయితీ పనుల చోట బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, కొన్ని దేశాల్లో కావచ్చు, కొందరు అధికారుల చోట కొన్ని సందర్భాలు కావచ్చు. ఉదాహరణ నేను కోకొల్లగా చెప్పగలను. అక్కడేం జరిగిందట? ఆ ప్రజలు మారిపోయారా? కొత్త ప్రజలు వచ్చారా?
పాలకుడి సామర్థ్యము, చిత్తశుద్ధి, దీర్ఘకాలిక దృక్పథము, నిజాయితీ, సంకల్పము. అది నాయకత్వం అంటే. కానీ డబ్బులు ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టి ఎవరు ఆశీస్సులు పొంది పదవుల్లోకి వస్తే అది నాయకత్వం కాగలదు. నిజమైన నాయకత్వం సమాజాన్ని ప్రేరేపించేది, స్ఫూర్తినిచ్చేది, మంచి మార్గాన్ని నడిపేది. అది మన చేతుల్లో లేక ప్రజల్ని మనం మోపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.